ఆకులు లేకుండా పాకే తీగ. కరెంట్ తీగ. ఆకులు లేకుండా పాకే తీగ. లాజికల్ క్వశ్చన్. బెల్లం పాకం. ఎట్లా బెల్లం పాకం అని ఎలా అనుకున్నారు? గాలి తీగ అవుతుందా? తీగ ఎట్లా అవుతుంది? ఆకులు లేకుండా పాకే తీగ ఏంటండి? పూల తీగ. పూల తీగ ఆకులు ఉండవా? ఆకులు లేకుండా పాకే తీగ ఏదమ్మా? విద్యుత్ తీగ. ఆకులు లేకుండా పాకే తీగ. మల్లె తీగ. మల్లె తీగకు పూలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది. బట్టలాగా తీగ కాదు, అది పాకదు. ఏదో చిన్నగా కానీ పాకాలి మొత్తం అంత. ఇంత నెట్ కాదు, కరెంటు తీగ. ఆకులు లేకుండా పాకే తీగ. ఆకులు లేకుండా పాకే తీగ కరెంట్ తీగ. ఆకులు లేకుండా పాకే తీగ ఏంటండి? అటు ఇటు చూస్తే ఆన్సర్ వస్తుంది సార్. కరెంట్ తీగ. రెక్కలు ఉంటాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు. కరెక్ట్ ఆన్సర్. రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, ప్రాణం లేకపోయినా అదంటే మనందరికీ ఇష్టమే. మీరు రెక్కలున్నాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు. ఫ్యాన్. రెక్కలున్నాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, ప్రాణమే లేదు అయినా అందరికి అది కావాలి. ఏంటది? ఫ్యాన్. రెక్కలున్నాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, దానికి ప్రాణం లేకపోయినా అది లేకుండా మనం ఉండలేము. రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, దానికి ప్రాణం లేదు కానీ అది లేకుండా మనం ఉండలేము. రెక్కలున్నాయి కానీ పక్షి కాదు, ఇంకా గాలినిస్తుంది కానీ చెట్టు కాదు. ఫ్యాన్. రెక్కలున్నాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, ప్రాణం లేదు దానికి. రెక్కలుంటాయి కానీ పక్షి కాదు, గాలినిస్తుంది కానీ చెట్టు కాదు, దానికి ప్రాణం లేదు అయినా అది లేకుండా ఎవరు ఉండలేరు. చెట్ల.